ఇది ఎంట్రన్స్. ఈ మా రూమ్స్ అప్పట్లో ఈ రూమ్స్ అన్నీ మా సీనియర్ అన్న వాళ్ళంతా రెడీ చేస్తా ఉన్నారు. మా హాస్టల్స్ రూమ్స్. ఈ రూమ్లోనే ఎక్కువ రోజులు పడుకోండి. ఈ రూమ్లో ఇక్కడ బాబురావుని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇదే ఈ రూము చాలా స్పెషల్. ఇక్కడే ఇదే మా ప్లేసు. ఇక్కడ పడుకునేవాళ్ళం. అంతా ఒక 10-15 మంది ఒకరి మీద ఒకరు పడుకునేవాళ్ళం. ఇక్కడ క్రికెట్ ఆడుకున్నాం మట్టతో. ఇప్పుడు బాగుండింది హాస్టల్. ఇలా కూడా దారి ఇలా అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్కి ఇక్కడ కూర్చొని ప్రేయర్ ఎంత చేసుకునేది. ఇది ఉంది కదా ఇక్కడ స్టడీస్ ప్రేయర్ హౌస్ ఇది స్టడీస్ ప్రేయర్ హౌస్ అంతా మామిడి చెట్లు ఎంత ఉండేది. ఇక్కడ పూల చెట్లు అన్నీ పెంచుకునేవాళ్ళం. చాలా బాగుండేది అప్పుడు. సూపర్గా ఉండేది. ఈ రూమ్స్ అంతా ప్రతి ఒక్క రూమ్లో ఉన్నాను. ఒక రూమ్లోనే కదా. ఇది కంప్యూటర్ రూము. ఇది అడ్మిషన్. ఆఫీస్ రూమ్ అని ఉంది. దాని మీద క్లియర్గా చూసారంటే ఆఫీస్ రూమ్ అని ఉంది. ఇది మాకేదన్నా వస్తువులు అవి పెట్టుకునే స్టోర్ రూము. ఇది మా వార్డెన్ మేడం విజయ మేడం ఇక్కడ ఉన్నింది. మా జారేడు బండ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఏముంది. అదే జారేడు బండ. అదే ఇది కాంపౌండ్ వాల్ లేదు అప్పుడు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టేశారు. వీళ్ళంతా మామిడి చెట్లే. చాలా బాగుంటుంది. ఇది మా ఇంకొక వార్డెన్ మేడం ద్వారతే మేడం అని ఉండేది ఈ హౌస్లో. మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కిందే మా తమ్ముడు చిన్నప్పుడు నన్ను చూసేదానికి మా అమ్మ ఎత్తుకొని వస్తే వాడు కిరోసిన్ తాగేశాడు ఇక్కడే. ఇది ద్వారతే మేడం వాళ్ళు ఇక్కడ నుంచి మమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఈ మా బాత్రూమ్స్. ఇవి బాత్రూమ్స్. ఇక్కడే స్నానాలు కొట్లు తుక్కోవడాలు అన్నీ ఇదే. మా మేడం వాళ్ళు నేను ఇల్లు ఇది. మా బాత్రూమ్స్. చూడండి మేము బట్టలు ఉతుక్కునే ప్లేస్ ఇది. ఈ రాళ్ళ మీద బట్టలు ఉతుక్కునేవాళ్ళం. తొట్టి. ఇప్పటికీ అలానే ఉన్నాయి లెటిన్స్. ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా. లెటిన్స్ ఇక్కడే. ఎవరు లెటిన్ పాసు కానీ ఏదైనా బట్టలు ఉతుక్కోవడానికి మొత్తం ఇక్కడే చేసుకునేవాళ్ళం. ఇది కూడా సేమ్ అదే. అలాంటి రూమే ఇది కూడా. చాలా బాగుండేది. చాలా పీస్ఫుల్గా ఉండేది. ఎక్సలెంట్గా. ఇదంతా ఇసుక ఉండేది. బాగా ఎంత మంచి లైఫ్ అంటే 400-500 మంది ఉండేది ఇక్కడ. మాకు రోజు సండే చికెను అది ఇది 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 ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తే ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. రూమ్ అది. ఈ రూమ్లో ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క రూమ్ ఇక్కడ. రూమ్ అనే కాదు అన్ని రూముల్లో చాలా లైఫ్ బాగుండేది. అలాంటి రోజులు మళ్ళీ రావు. మా సీనియర్ ఉదయ్ అన్న మొత్తం అన్నయ్య దగ్గరుండి చేసి అన్న ఉదయ్ అన్న మా సీనియర్ అన్న పోలీస్ ఇప్పుడు. ఈ రూమ్లో కూడా పడుకొని ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడు. ఈ హోల్స్లోంచి కూడా మేము ఏదో చేసేవాళ్ళం అప్పుడు. ఇదంతా మంచి రూము. ఇది తినిన తర్వాత ప్లేట్లు కడుక్కునేదానికి రూము. అప్పుడున్నే తొట్టి. ఇప్పటికి అలానే ఉంది. వాటర్ ఉన్నాయి ఫుల్గా. అంటే ఇక్కడ వంట రూమ్. ఇది వంట రూము. చూపిస్తాను మీకు క్లియర్గా అన్నీ.
ఇది వంట రూము. ఇట్లే వచ్చేవాళ్ళం మేమందరం. ఇలా వచ్చి ఇదో నీట్గా ఉంది ఇప్పటికి. అలానే వంట రూమ్ ఏం చెత్త చెదరలేదు. చూడండి, తొట్టి వంట రూమ్ ఇక్కడే మాకు వంట చేసి పెద్ద పెద్ద డిష్లు పెద్ద పెద్ద చూడండి, ఒక 500 మందికి ఇడ్లీలు అవి చేయాలంటే ఎంత టైం పడుతుంది. అన్నీ ఇదో పిఎంబిహెచ్. ఇది మా డైనింగ్. ఇక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చునేవాళ్ళం. ఈ బెంచులు అంతా వరుసగా ఇదంతా కూర్చునేవాళ్ళు, ఇదంతా కూర్చునేవాళ్ళు. అంతా కూర్చుని తినడానికి. ఇది ఎంత పెద్ద డైనింగ్ హాల్ అంటే ఇంత పెద్ద డైనింగ్. ఇక్కడ కూడా పొయ్యిలు అంతా కూర్చునేసి తినేవాళ్ళం. చూపించాలంటే చాలా పెద్దది. ఇది చిన్నది కాదు. ఇది వెనకాల ఉండే స్కూల్, ఐ మీన్ 6th to 10th స్కూల్ ఇది. మళ్ళీ నేను వచ్చే ఎంట్రన్స్లో ఒకటి ఉంది, అది 1 to 5th. మళ్ళీ డిగ్రీ ఉంది, పీజీ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఇక్కడే ఆయన చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉండడం చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఇంకా ఉంది ఈ వీడియోలో, అది నెక్స్ట్ పార్ట్లో మీకు అందరికీ చూపిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంది హాస్టల్లో. ఆ తాడి చెట్టు, టెంకాయ చెట్లు అవి ఇప్పటికీ అలానే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి. టెంకాయలు అన్నీ అట్లే ఉన్నాయి. చాలా పెద్దది ఇది, చిన్నది కాదు, చాలా పెద్దది. వర్షాకాలం పడితే ఆ మామిడి పండ్లు కానీ అవన్నీ ఏరుకొని తినేవాళ్ళం. చాలా చాలా బాగుంది. ఇది ఈ స్థితికి వెళ్ళిపోతుందని అనుకోలేదు అసలు. నెక్స్ట్ టైం సెకండ్ పార్ట్లో నెక్స్ట్ చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.